ఏంటి పండిత్ తలుచుకుంటే సలార్ను కూడా చంపేయగలడా? అందరికీ నమస్తే మావా. సలార్లో యాక్ట్ చేసిన ఈ పండిత్ క్యారెక్టర్ మీకు గుర్తుందా? అంత ఈజీగా ఎలా మర్చిపోగలం? సలార్లో పండిత్కి ఇచ్చిన ఎలివేషన్స్ అయితే వరదరాజమన్నారు కూడా ఇవ్వలేదు. దీనమ్మ చివరికి అంత పెద్ద తోపైన రాజమన్నారు కూడా అంటాడు పండిత్ ఏం చేయగలడో నాకు తెలుసని. చివరికి ఇన్స్టా ఫీడ్ మొత్తం కూడా ఈ పండిత్ గురించే వస్తుంది. అయితే ఈ రోజు మనం పండిత్ ఏం చేయగలడు అండ్ ఎవరి కొడుకు, అసలు సలార్ దేవరతాని చంపగలడా లేదా అనే 3 పాయింట్స్ ని మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇది పండిత్ ఎవరు? సలార్ సినిమాలో పండిత్ ఎవరు అనేది ఎక్కడ కూడా చూపించలేదు. జస్ట్ రుద్ర పిలిస్తే వచ్చాడు అన్నట్లు చూపించారు. అయితే నేను నోట్ చేసిన పాయింట్ లో పండిత్ అనేవాడు ఈ పహిల్వాన్ కొడుకు అని అనుకుంటున్నాను నేను. పండిత్ లాంటి పవర్ఫుల్ మనిషికి ఖచ్చితంగా బ్యాక్ స్టోరీ అనేది ఉంటుంది, ఉండాలి కూడా. పండిత్ ఎంత పవర్ఫుల్ అనేది తెలియాలంటే ఖచ్చితంగా బ్యాక్ స్టోరీ వల్లనే తెలుస్తుంది. అండ్ దేవ చిన్నప్పుడు పహిల్వాన్ ని అందరి ముందు పడేస్తాడు. దేవ వల్ల అందరి ముందు ఆ పహిల్వాన్ పరువు పోవడంతో తన కొడుకైన పండిత్ రివెంజ్ తీర్చుకోవడం కోసం ఈ కాన్సర్ కు వచ్చాడు. ఇలా కూడా జరిగే ఛాన్స్ ఉంది మావా. పండిత్ కి ఒకవేళ బ్యాక్ స్టోరీ అనేది పెడితే ఈ టైప్ లో పెట్టే ఛాన్స్ ఉంది. లేకపోతే పండిత్ కూడా శౌర్యాంగుడు అనే డౌట్ మీకు వచ్చి ఉంటే ఖచ్చితంగా అయితే కాదు. ఎందుకంటే శౌర్యాంగులందరికీ కూడా బ్యాక్ సైడ్ చిన్న గీతల టైప్ ఉంటాయి. సలార్ లో ప్రభాస్ అన్న బ్యాక్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బట్ పండిత్ కి మాత్రం అవేమీ ఉండవు. అండ్ అది కాకపోయినా పండిత్ కూడా శౌర్యాంగుడు అయితే సినిమా మొత్తం వన్ సైడ్ అయిపోద్ది. ఎందుకంటే ప్రభాస్ అన్నకి ఆపోజిట్ గా విలన్స్ లో ఎవరు కూడా పవర్ఫుల్ గా లేరు. సో ఖచ్చితంగా పండిత్ అయితే శౌర్యాంగుడు కూడా కాదు. బాగా ఓవర్ థింక్ చేసి చెప్పాను, ఫీల్ అయి ఉంటే సారీ. అండ్ సెకండ్ ది పండిత్ ఏం చేయగలడు? రాజమన్నారు పండిత్ ఏం చేయగలడో నాకు తెలుసు అని అంటాడు. పండిత్ ఏం చేయగలడో తెలియాలంటే మీకు ముందు దేవర కథ తెలియాలి. అంటే పండిత్ తలుచుకుంటే ఏమైనా చేయగలడని అర్థం. అండ్ ఇంకా కొంతమంది ఇక్కడ పండిత్ పేరు చెప్పగానే వెనక్కి వెళ్ళడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే పండిత్ చాలా పవర్ఫుల్ అని ఇక్కడ చాలా మందికి తెలుసు. అండ్ ఒకడిని పవర్ఫుల్ అని ఎందుకంటారంటే ఒకడు వాడికంటే పవర్ఫుల్ అయిన వాడిని కొట్టినప్పుడు లేదా చంపినప్పుడు వాడికంటే పవర్ఫుల్ అవుతాడు. సో పండిత్ పవర్ఫుల్ అవ్వడానికి ఖచ్చితంగా ఎవరినో చంపే ఉంటాడు. మేబీ ప్రభాస్ అన్న నాన్న అయిన దారాని చంపి ఉండొచ్చు. ఎందుకంటే శౌర్యాంగులకి అధిపతి అయిన దారానే చాలా పవర్ఫుల్ కదా. అండ్ శౌర్యాంగులు అనగానే ఒక్కొక్కరికి చెమటలు పట్టేస్తాయి కాన్సార్ లో. సో దారాన్ని చంపడం వల్లనే పండిత్ ఎంత పవర్ఫుల్ అయ్యాడేమో. అండ్ పండిత్ కూడా చాలా గాయాలతో అండ్ కుంటుతూ నడవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. పండిత్ చిన్న వయసులోనే దారాన్ని చంపాడంటే తన క్యాపబిలిటీ ఏంటో అర్థమవుతుంది. అండ్ ఇంకోటి పండిత్ రుద్రాక్షమాలలు అండ్ ఇంకా ఏవో వేసుకొని అమ్మవారికి పూజ చేయడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. మేబీ బ్లాక్ మ్యాజిక్ చేతపాడులు అలాంటివి వచ్చి ఉండొచ్చు పండిత్ కి. ఎందుకంటే ఆ మూవీ టైమ్ లైన్ లో చేతపాడులు ఉన్నాయి. సో దీన్ని బట్టి పండిత్ ఏమైనా చేయగలడు. సలార్ 2 లో పండిత్ క్యారెక్టర్ అనేది చాలా బ్రూటల్ గా ఉండబోతుంది. మీలో సలార్ 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేసేయండి మావా. అండ్ నెంబర్ 3 దేవ వర్సెస్ పండిత్. ఇద్దరిలో ఎవరు బాగా పవర్ఫుల్? అందరూ కూడా దేవానే కదా పవర్ఫుల్ అని అనుకుంటున్నారు. అండ్ ఈ పండిత్ గాడు కూడా కుంటుతున్నాడు, వీడేం చేస్తాడులే ప్రభాస్ అని లైట్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పండిత్ పవర్ ని చెప్పారు అంతే, చూపించలేదు. ఎగ్జాంపుల్ KGF 2 లో అధీరా ఎంత పవర్ఫుల్ గా ఉంటాడు. బట్ అధీరాకి 2 నిమిషాలు చావంటే ఎలా ఉంటుందో చూపిస్తాడు. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ బ్రదర్. పండిత్ కూడా స్ట్రెంత్ ఉంది. బట్ ఫేస్ టు ఫేస్ దేవాన్ అయితే కొట్టలేడు అసలు. ఎందుకంటే అక్కడ ఉన్నది డైనోసర్, ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. మీరు సలార్ లో అబ్జర్వ్ చేసినట్లయితే ప్రభాస్ అని ఒక్కడు కూడా కొట్టలేడు. ఎందుకంటే డైనోసర్ ను కొట్టాలంటే అవతలు కూడా డైనోసరే ఉండాలి. సో అలాంటి వాళ్ళు అయితే ఎవ్వరు కూడా లేరు. దేవాని కొట్టాలంటే దేవ వీక్నెస్ ఏంటో తెలుసుకోవాలి, లేదా చేతపడి లాంటిది చెయ్యాలి. బట్ దేవ అయితే అంత ఛాన్స్ అయితే ఎవ్వరికి కూడా ఇవ్వడు. ఫేస్ టు ఫేస్ అయితే దేవానే విన్ అవుతాడు ఎవరు వచ్చినా సరే. సో పండిత్ ఎన్ని ప్రయోగాలు చేసినా సరే చివరికి దేవ చేతిలోనే చేస్తాడు. ఇది మాత్రం 100% పక్కా. బట్ ప్రశాంత్ నీల్ మూవీస్ లో విలన్స్ ఎంత పవర్ఫుల్ గా ఉంటారో తెలుసు కదా. అండ్ ఒక ఇంటర్వ్యూలో కూడా ప్రశాంత్ నీల్ నేను తీస్తున్న సినిమాలన్నింటిలో సలార్ 2 నా బెస్ట్ వర్క్ అవుతుందని చెప్పాడు. ఈ లెక్కన సలార్ 2 అనేది చాలా పెద్దగా ఉండబోతుందని అర్థమవుతుంది. రోజు రోజుకి సలార్ 2 ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతుందేమో. సలార్ 2 ఎప్పుడు తీస్తాడో మరి నీల్ మావా. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ కరెక్టో కాదో అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి మావా. అండ్ సలార్ లో నేను మర్చిపోయిన డీటెయిల్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఇష్టమైన టాపిక్ ఏంటో కూడా చెప్పండి మావా, దాని మీద కూడా వీడియో చేస్తాను. మీరేమో సబ్స్క్రైబ్ చేసుకోరు, నేనేమో చెయ్యమని బలవంతంగా అడగలేను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం.